హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీఆర్ 9 రిటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎలా ఫైల్ చేసుకోవాలి, ఫుల్ గైడెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 9 రిటర్న్. జిఎస్టీఆర్ 9 రిటర్న్నే మనం యాన్యువల్ రిటర్న్ అని కూడా అంటాము. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలరు ఎవ్రీ మంత్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాక్చువల్గా అయితే రెగ్యులర్ డీలర్స్ అందరూ ఎవ్రీ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్, నెక్స్ట్ 3B రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ మనం 2 రిటర్న్స్ ఫైల్ చేసుకుంటానే ఇయర్లీ వన్స్ మనం జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, డ్యూ డేట్స్ ఏంటి, సో లిమిట్స్ ఎలా ఉంటాయో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవ్రీ రెగ్యులర్ డీలరు ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 2 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు కంపల్సరీ 9 రిటర్న్ ఫైల్ చేయాలి. బిజినెస్ టర్న్ ఓవర్ 2 crores కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు చెప్పేశారు. కాకపోతే ఎవరైనా 2 crores కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు మీకు కావాలి అంటే జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. నేను తర్వాత ఎప్పుడు ఫైల్ చేసుకోవాలని చెప్తాను. తర్వాత మోర్ దెన్ 2 crores, బిలో 5 crores టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు ఓన్లీ 9 రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు ఫస్ట్ జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. తర్వాత జిఎస్టీఆర్ 9C రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపోజిషన్ డీలర్స్ ఎవరైనా ఉంటే 9 రిటర్న్ ఫైల్ చేయని అవసరం లేదు, వాళ్ళు జిఎస్టీఆర్ 9A రిటర్న్ ఫైల్ చేస్తారు. ఈ కామర్స్ ఆపరేటర్స్ కూడా జిఎస్టీఆర్ 9B రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. నెక్స్ట్ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవ్రీ రెగ్యులర్ డీలరు జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేయాలా అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఫైల్ చేయని అవసరం లేదు అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ 9C వీళ్ళకి అప్లికబుల్ కాదు, మనం ఐఎస్డి అంటుంటాము. టీడీఎస్ డిడక్టర్ అండర్ సెక్షన్ 51, జిఎస్టీ లా ప్రకారము టీడీఎస్ ఎవరైతే డిడక్ట్ చేస్తుంటారో అటువంటి వాళ్ళు కూడా ఫైల్ చేయని అవసరం లేదు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్, సో ఈ రిటర్న్స్ అనేది ఫైల్ చేయని అవసరం లేదు, వీళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది. నెక్స్ట్ జిఎస్టీఆర్ 9నే మనం యాన్యువల్ రిటర్న్ అంటామని చెప్పాము. డ్యూ డేట్ ఏంటి, ఎప్పటి లోపల ఫైల్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము. 2022-23 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్ 31 డిసెంబర్ లోపల ఫైల్ చేసుకోవాలి. 9C రెండింటికి కూడా డ్యూ డేట్ వచ్చి 31 డిసెంబరే. ఫస్ట్ 9 రిటర్న్ ఫైల్ చేయాలి, తర్వాత 9C రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ 9 రిటర్న్ ఫైల్ చేసేసి తర్వాత 9C రిటర్న్ ఫైల్ చేయాలి. సో డ్యూ డేట్ ప్రకారం మీరు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మీకు లేట్ ఫైలింగ్ ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. ఆ లేట్ ఫైలింగ్ ఫీ ఎంత ఉంటుంది అన్నప్పుడు, సో మనకి లేట్ ఫైలింగ్ ఫీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పినప్పుడు టర్న్ ఓవర్ లిమిట్ బేస్ చేసుకొని లేట్ ఫైలింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. మీ టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఉంటే 50 rupees పర్ డే లేట్ ఫైలింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో 25 rupees సిజిఎస్టీ, 25 rupees ఎస్జిఎస్టీ. మ్యాక్సిమం లేట్ ఫీ ఎంత ఉండొచ్చు అంటే 0.04% ఆఫ్ టర్న్ ఓవర్. సో దాంట్లో కూడా టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్ 0.02% సిజిఎస్టీ, 0.02% ఎస్జిఎస్టీ వేస్తారు. టోటల్ 0.04%. మీ టర్న్ ఓవర్ మోర్ దెన్ 5 crores, లెస్ దెన్ 20 crores ఉంటే 1 డేకి లేట్ ఫైలింగ్ ఫీ 100 rupees. 100 rupeesలో సిజిఎస్టీ 50, ఎస్జిఎస్టీ 50 rupees పడుతుంది. దీనికి కూడా మ్యాక్సిమం లేట్ ఫీ అనేది 0.04% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ అని ఇచ్చారు. నెక్స్ట్ మోర్ దెన్ 20 crores మీ టర్న్ ఓవర్ ఉంటే ఫర్ డేకి 200 rupees లేట్ ఫైలింగ్ ఫీ పడుతుంది. 100 rupees సిజిఎస్టీ, 100 rupees ఎస్జిఎస్టీ. మ్యాక్సిమం లేట్ ఫీ వచ్చి 0.50% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ స్టేట్, 0.25% సిజిఎస్టీ, 0.25% ఎస్జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఇప్పుడు డ్యూ డేట్ 31 డిసెంబర్ లోపల మనం జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవాలని చెప్పాము. అప్లికబిలిటీ అంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలరు జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్న్ ఓవర్ లిమిట్ 2 crores కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఫైల్ చేసుకోవాలి.
ఫార్మాట్ ఎలా ఉంటది, ఎలిజిబిలిటీ రూల్స్ ఇవి చూద్దాము. నెక్స్ట్ టర్నోవర్ లిమిట్ 2 క్రోర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా జీఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అన్నప్పుడు, మనం జీఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ అనేది ఎందుకు ఫైల్ చేస్తాము అంటే, జీఎస్టీఆర్ 9లో ఆటో పాపులేట్ అయినటువంటి మన టర్నోవర్ ఐటీసీ డీటెయిల్స్‌ని మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉన్నటువంటి టర్నోవర్ ఐటీసీ డీటెయిల్స్‌తో మ్యాచ్ చేసుకుంటూ మనం రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. సో, మీరు జీఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు సేల్స్ బిల్స్ ఏదైనా యాడ్ చేయడం మిస్ అయినా కూడా, లేకపోతే మీరు జీఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసుంటే, ఆ మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేసుకొని టర్నోవర్ కరెక్ట్‌గా జీఎస్టీఆర్ 9లో డిక్లేర్ చేయాలి అనుకున్నప్పుడు, మీరు జీఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఐటీసీలో ఏదైనా మిస్టేక్ చేశారు. మనం 3బీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాము. ఐటీసీ క్లెయిమింగ్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి మీకు అన్నప్పుడు, ఆ మిస్టేక్స్‌నన్నీ కరెక్ట్ చేసుకుంటూ జీఎస్టీఆర్ 9 ద్వారా మన టర్నోవర్ ఐటీసీ కరెక్ట్‌గా డిక్లేర్ చేసుకుంటూ రిటర్న్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, 2 క్రోర్స్ తక్కువ టర్నోవర్ ఉండేవాళ్ళు కూడా మీ వాల్యూస్ టర్నోవర్ ఐటీసీ కరెక్ట్‌గా ఉంచుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీరు జీఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. నెక్స్ట్ మనకి జీఎస్టీఆర్ 9లో ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయి జీఎస్టీఆర్ 9 అనేది మనకి ఆటో పాపులేటెడ్ డేటా. మనం ఎవ్రీ మంత్ ఫైల్ చేసిన జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 3బీ బేస్ చేసుకొని మనకి జీఎస్టీఆర్ 9 అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ జీఎస్టీఆర్ 1, 3బీ రిటర్న్ ఫైల్ చేసుంటేనే జీఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసుకోగలం. మనం ఎవ్రీ మంత్ ఫైల్ చేసిన జీఎస్టీఆర్ 1, 3బీ బేస్ చేసుకొని జీఎస్టీఆర్ 9 అనేది మనకి ఆటో పాపులేట్ అవుతది. మనం ఆటో పాపులేట్ అయినటువంటి జీఎస్టీఆర్ 9లో మన టర్నోవర్ ఐటీసీ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయినటువంటి డీటెయిల్స్‌తో మన బుక్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేసుకొని, రీకన్సిల్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోండి. మన జీఎస్టీఆర్ 9 అనేది జీఎస్టీఆర్ 1, 3బీకి కన్సాలిడేటెడ్ ఫార్మ్ అని చెప్పుకోవచ్చు మనము. పీరియాడికల్ వైజ్ మనం ఫైల్ చేసిన జీఎస్టీఆర్ 1, 3బీ బేస్ చేసుకొని 9 అనేది మనకి కన్సాలిడేటెడ్ రూపంలో ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం అప్లోడ్ చేసిన మన అవుట్‌వర్డ్ సప్లైస్, ఇన్‌వర్డ్ సప్లైస్, మనం టాక్సెస్ పే చేసినటివి, సో టాక్స్ పేమెంట్ చేసుంటాం కదా! అటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి 9లో ఆటో పాపులేటెడ్ అయ్యి ఉంటాయి. జీఎస్టీఆర్ 9లో మనకి టోటల్ టేబుల్స్ ఎన్నుంటాయి, ఫార్మాట్ ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. జీఎస్టీఆర్ యాన్యువల్ రిటర్న్ జీఎస్టీఆర్ 9లో మనకి టోటల్ 6 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 టు పార్ట్ 6 టోటల్ 19 టేబుల్స్ ఉంటాయి. పార్ట్ 1లో మనకి టేబుల్ 1, 2, 3 ఉంటాయి. ఈ టేబుల్ 1, 2, 3లో మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. పార్ట్ నెంబర్ 2లో టేబుల్ 4-5 ఉంటాయి. ఈ టేబుల్ నెంబర్ 4-5లో మనకి టోటల్ టర్నోవర్ అండ్ లయబిలిటీ డీటెయిల్స్ అనేవి ఆటో పాపులేట్ అయ్యి ఉంటాయి. మన టర్నోవర్ డీటెయిల్స్, లయబిలిటీ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయ్యి ఉంటాయి. పార్ట్ 3లో టేబుల్ నెంబర్ 6-8 ఉంటాయి. ఈ టేబుల్ నెంబర్ 6, 7, 8 అనేది మన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కి సంబంధించింది. మన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయ్యి ఉంటాయి ఇక్కడ మనకి. పార్ట్ 4లో మనకి టేబుల్ నెంబర్ 9 ఉంటది. ఈ టేబుల్ నెంబర్ 9లో మనకి టాక్స్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి డిస్‌ప్లే అయ్యి ఉంటాయి. పార్ట్ 5లో టేబుల్ నెంబర్ 10-12, 10-14 ఉంటాయి. ఇక్కడ అమెండ్‌మెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ 6లో మనకి టేబుల్ నెంబర్ 15-19 ఉంటాయి. అదర్ డీటెయిల్స్ డిస్‌క్లోజ్ చేసి ఉంటాయి. కాబట్టి మనం జీఎస్టీఆర్ 9లో మనకి 1-19 టేబుల్స్ ఉంటాయి కాబట్టి, ఏ టేబుల్‌లో ఏ డీటెయిల్స్ ఉంటాయి అని తెలుసుకుంటే మనం ఫైల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా జీఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేయాలి అనుకుంటే, మీరు ఫస్ట్ మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అంటే మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఏ సాఫ్ట్‌వేర్‌లో మీరు మెయింటైన్ చేస్తున్నారో ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయాలి. టాలీ కావచ్చు, అదర్ సాఫ్ట్‌వేర్ కావచ్చు. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత జీఎస్టీఆర్ 9లో ఆటో పాపులేట్ అయినటువంటి మీ జీఎస్టీఆర్ 1, 3బీ, 8A డాక్యుమెంట్ డీటెయిల్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలి. మీరు జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేసి ఉంటారు కదా! 21, 22 ఇయర్‌కి సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు టేబుల్ నెంబర్ 10, 11, 12, 13 టేబుల్స్‌లో డేటా ఏదైనా చేంజెస్ చేశారా? ఆ విషయాలు కూడా మీకు తెలిసుండాలి. ఈ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకొని
రీకన్సిల్ చేసుకొని మనం జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మనం జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసి ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళి gst.gov.in అని ఇవ్వండి. మనకి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ బటన్ క్లిక్ చేసుకోండి. లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతున్నాను. మీరు లాగిన్ అయిన వెంటనే మీకు డాష్ బోర్డ్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూడండి యాన్యువల్ రిటర్న్ అని ఉంటుంది. యాన్యువల్ రిటర్న్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ అడుగుతుంది, ఏ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయాలి అని. సో మనమైతే ప్రెసెంట్ 22-23 ఇయర్ రిటర్న్ ఫైల్ చేయాలి. తీసుకున్నాను. సెర్చ్ క్లిక్ చేయండి మా. నెక్స్ట్ స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూడండి యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9C రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇలాగా యాన్యువల్ రిటర్న్ అనేది మనం ఒకసారి ఫైల్ చేసేస్తే దాన్ని తిరిగి రివైజ్ చేసుకోలేము, కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ టైమే కరెక్ట్గా ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు జిఎస్టీఆర్ 9 ఒకటి ఫైల్ చేస్తే సరిపోతుంది. 5 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు 9 and 9C రెండు ఫైల్ చేసుకోవాలి. రెండిటికి డ్యూ డేటు 31 డిసెంబర్ లోపలే ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 9 ఫైల్ చేస్తేనే 9C అనేది ఫైల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. జిఎస్టీఆర్ 9C అనేది రీకన్సిలేషన్ స్టేట్మెంటు. మీ బిజినెస్ టర్న్ ఓవర్ 5 crores కంటే ఎక్కువ ఉంటే మీ బిజినెస్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకొని జిఎస్టీఆర్ 9Cలో మన కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంటు, ఆడిట్ రిపోర్టు, రీకన్సిలేషన్ రిపోర్ట్ అనేది అప్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు 9 విషయానికి వద్దాం. జిఎస్టీఆర్ 9 అనేది మనము ఆఫ్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు, మీరు ఎలా ఫైల్ చేయాలని. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో చూద్దాము. ప్రిపేర్ ఆన్లైన్ మా. మీరు ప్రిపేర్ ఆన్లైన్ తీసుకున్న వెంటనే డూ యూ వాంట్ టు ఫైల్ నిల్ రిటర్న్ అని అడుగుతుంది. నో కదా, నో దగ్గర టిక్ మార్క్ పెట్టుకొని నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయంగానే మనకి స్టెప్స్ టు ప్రిపేర్ జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఆన్లైన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి జిఎస్టీఆర్ 9లో టోటల్ 6 పార్ట్స్ ఉంటాయి. టేబుల్ నెంబర్ 1 to 3 అనేది ఇవి. మనకి టేబుల్ నెంబర్ 1 to 3లో మన జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన జిఎస్టీ నెంబరు, కంపెనీ నేము, ట్రేడ్ నేము ఇవన్నీ ఉంటాయి. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే చూడండి టేబుల్ నెంబర్ 4 నుంచి టేబుల్ నెంబర్ 19 వరకు ఇక్కడ ఉంటాయి. మనం ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. సో మనకి ఇక్కడ జిఎస్టీఆర్ 9 అనేది మనకి ఆటో పాపులేటెడ్ డేటా అని చెప్పాము. ఇక్కడ చూడండి మనకి టేబుల్ నెంబర్ 4లో కావచ్చు, టేబుల్ నెంబర్ 6లో మనకి డేటా మొత్తం కూడా ఆటో పాపులేట్ అయ్యింది. ఈ ఆటో పాపులేట్ అయినటువంటి డేటాతో మన బుక్ ఆఫ్ అకౌంట్స్ డేటాని మనం రీకన్సిల్ చేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవాలి అని చెప్పాము. ఏదేది చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకి టేబుల్ నెంబర్ 4 and 5 అనేది మన టర్న్ ఓవర్కి సంబంధించినటివి. టేబుల్ నెంబర్ 6, 7, 8 అనేవి మన ఐటీసీకి సంబంధించిన టేబుల్స్. సో ఇవి 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. టేబుల్ నెంబర్ 4 and 5లో మనం జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేసిన మన జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేసిన సేల్స్ బిల్స్ బేస్ చేసుకొని మనకి ఇవి ఆటో పాపులేట్ అవుతాయి. మనకి ఇక్కడ ఆటో పాపులేట్ అయినటువంటి మన టర్న్ ఓవర్ ఐటీసీ డీటెయిల్స్ తోటి మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండేటువంటి టర్న్ ఓవర్ ఐటీసీ డీటెయిల్స్ రెండు కూడా మ్యాచ్ చేసుకోవాలి. రెండు మ్యాచ్ అయిపోయాయంటే మనం ఇంకేం చేయని అవసరం ఉండదు. మనం హ్యాపీగా ఇక్కడ కంప్యూట్ లైబిలిటీస్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు ఫైల్ బటన్ అనేది మనం కంప్యూట్ లైబిలిటీస్ బటన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. ప్రొసీడ్ టు ఫైల్ బటన్ క్లిక్ చేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనకి మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండేటువంటి టర్న్ ఓవర్ ఐటీసీతో ఈ జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అయినటువంటి టర్న్ ఓవర్ ఐటీసీ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మన బుక్ ఆఫ్ అకౌంట్స్ తోటి ఈ జిఎస్టీఆర్ 9లో ఆటో పాపులేట్ అయినటువంటి డేటాను రీకన్సిల్ చేసుకొని మిస్టేక్స్ కరెక్షన్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీఆర్ 9 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు, ఎటువంటి ఐటీసీ క్లెయిమ్ చేయలేము. మనం ఆల్రెడీ 2022-23 ఇయర్కి సంబంధించిన మొత్తం ట్యాక్స్ మొత్తం జిఎస్టీఆర్ 1 3B రిటర్న్ ఫైల్ చేసేసాము. ట్యాక్స్ కూడా కట్టేసాము, కట్టాల్సిన ట్యాక్స్ కట్టేసిన తర్వాత జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ కట్టేసాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్న్ ఓవర్ టాలీ అవ్వలేదు అని ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారనుకో,
మీ సేల్స్ వాల్యూ హైయెస్ట్‌గా చూపించినప్పుడు మన టాక్స్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు టాక్స్ పే చేసుకోవాలి. అలా ఏదైనా మీరు టాక్స్ అమౌంట్ పే చేసుకోవాల్సొస్తే జీఎస్టీఆర్ 9లో జి DRC-03 ఫార్మ్ ద్వారా మనం టాక్స్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఎవ్రీ బాక్స్‌లో ఆటో పాపులేట్ అయినటువంటి డేటాని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మన టర్నోవర్ ఐటీసీ మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌తో టాలీ అయ్యింది అన్నప్పుడు కంప్యూట్ లయబిలిటీస్ బటన్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. ప్రొసీడ్ టు ఫైల్ బటన్ యాక్టివేట్ అయిన తర్వాత మనము వెరిఫికేషన్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. తర్వాత మనం జీఎస్టీఆర్ 9 పీడీఎఫ్ ఫార్మాట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. సో, ఇది ఎప్పుడు మీ టర్నోవర్ ఐటీసీ టాలీ అయిపోయింది అనుకోండి. సో, మనం ఇంకేం చేయడానికి అవసరం ఉండదు. సో, ఇప్పుడు మన టర్నోవర్ దేనితో టాలీ అవ్వాలి? మన జీఎస్టీఆర్ మన బుక్ ఆఫ్ అకౌంట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. మన జీఎస్టీఆర్ 1లో మనం చూపించిన టర్నోవరు, జీఎస్టీఆర్ 3బి, మన జీఎస్టీఆర్ 9 ఇవన్నీ ఒకేలాగా ఉండాలి. బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో టర్నోవరు, జీఎస్టీఆర్ 1లో ఉన్నటువంటి టర్నోవరు, జీఎస్టీఆర్ 3బి టర్నోవరు, జీఎస్టీఆర్ 9 టర్నోవరు. ఈ 3 కూడా మ్యాచ్ అవ్వాలి. మనం ఎలాగో జీఎస్టీఆర్ 1 రిటర్న్‌లో ఏది ఫైల్ చేస్తామో అదే 3బిలో ఆటో పాపులేట్ అయి ఉంటది. 3బిలో ఉండేదే మనకి 9లో ఆటో పాపులేట్ అయి ఉంటది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి 4th అండ్ 5 టేబుల్‌లో మన టర్నోవర్ ఉంటది అని చెప్పాము. ఈ టర్నోవర్‌ని మనం మ్యాచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడ మనకి 1 ఇయర్ మొత్తము ఇక్కడ జీఎస్టీఆర్ 1 ఇయర్ స్టేట్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీఎస్టీఆర్ 3బి సమ్మరీ 1 ఇయర్‌ది మనకి ఇక్కడ ఉంటది. డౌన్లోడ్ టేబుల్ 80 డాక్యుమెంట్ డీటెయిల్స్. మీరు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు రీకన్సిల్ చేసుకోవాలి. మీ జీఎస్టీఆర్ 1, 3బి నెక్స్ట్ 80 డాక్యుమెంట్ డీటెయిల్స్, మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటే చెక్ చేస్తూ రీకన్సిల్ చేసుకొని మనం ఏ మంత్‌లో టర్నోవర్ రాంగ్‌గా డిక్లేర్ చేశామో చూసుకొని మనం మిస్టేక్స్ కరెక్షన్ చేసుకొని రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాము. ఎవ్రీ మంత్ మన జీఎస్టీఆర్ 1, 3బి మనం డౌన్లోడ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటాము. ఎక్సెల్ షీట్‌లో నోట్ చేసుకుంటూ రండి. ఎవ్రీ మంత్ మనకి జీఎస్టీఆర్ 1లో ఎంత టర్నోవర్ చూపించాము, జీఎస్టీఆర్ 3బిలో ఐటీసీ ఎంత క్లెయిమ్ చేశామో ఎక్సెల్ షీట్‌లో మంత్ వైస్ నోట్ చేసుకుంటూ రండి. అప్పుడు మీకు ఈజీగా రీకన్సిల్ అయిపోతుంది. ఎక్కడ మిస్టేక్ చేశామో తెలుస్తది. సో, మనం జీఎస్టీఆర్ 1లో ఏదైనా మిస్టేక్ చేసుంటేనే మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌కి ఇక్కడ టర్నోవర్‌కి టాలీ అవ్వదు. కాబట్టి ఫస్ట్ జీఎస్టీఆర్ 1 చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4th టేబుల్‌లో మన టర్నోవర్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పాము. ఈ 4th టేబుల్ మన టాక్సబుల్ సప్లైస్ ఉంటాయి అన్నీ మనకి. ఈ 4th టేబుల్‌లో టాక్సబుల్ సప్లైస్ ఉంటాయి. 5th టేబుల్‌లో వచ్చి నాన్ జీఎస్టీ సప్లైస్ ఉంటాయి. సో, నాన్ జీఎస్టీ సప్లైస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకైతే ఏమీ లేదు. 0 ఉంది. 4th టేబుల్‌లో ఉన్నాయమ్మా. ఇక్కడ ఈ 4th టేబుల్ క్లిక్ చేశారంటే మనకి చూడండి ఇలా వస్తది స్క్రీను. ఇక్కడ జీఎస్టీఆర్ 1లో మనం అప్‌లోడ్ చేసినటువంటి బీ2సి బిల్స్, బీ2బీ బిల్స్, మన సేల్స్ బిల్స్‌కి సంబంధించిన డేటా ఆటో పాపులేట్ అయింది చూడండి. సో, మీ ఆర్గనైజేషన్‌లో మీకు ఎటువంటి సేల్స్ ఉంటే ఆ కాలమ్స్ మాత్రమే ఆటో ఫిల్ అయ్యి ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి బీ2సి సేల్స్ ఆటో పాపులేట్ అయ్యాయి. టాక్సబుల్ వాల్యూ, టాక్స్ అమౌంట్ కూడా. బీ2బీ సేల్స్ కూడా ఆటో పాపులేట్ అయ్యాయి. నెక్స్ట్ వీళ్ళకి ఎస్ఈజెడ్ పేమెంట్ ఆఫ్ టాక్స్, సప్లైస్ టు ఎస్ఈజెడ్ ఆన్ పేమెంట్ ఆఫ్ టాక్స్. వీళ్ళు ఎస్ఈజెడ్‌కి గూడ్స్ సేల్ చేశారు విత్ పేమెంట్ ఆఫ్ టాక్స్‌తో అవి కూడా ఆటో పాపులేట్ అయ్యాయి. ఇలా మీకు ఈ 4th టేబుల్‌లో మనకి టోటల్ ఎన్ కాలమ్స్ ఉంటాయి. సో, మనము ఏ సేల్స్ బిల్స్ అయితే మనము జీఎస్టీఆర్ 1లో అప్‌లోడ్ చేసి ఉంటామో దాన్ని బట్టి ఇక్కడ ఆటో పాపులేటెడ్ అవుతాయి. ఇప్పుడు మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ కాలంలో బీ2సి సేల్స్, బి కాలంలో బీ2బీ సేల్స్, సి కాలంలో అయితే 0 రేటెడ్ సప్లై సేల్స్, డి కాలంలో సప్లైస్ టు ఎస్ఈజెడ్ ఆన్ పేమెంట్ ఆఫ్ టాక్స్, ఈ కాలంలో డీమ్డ్ ఎక్స్‌పోర్ట్ ఇన్వాయిసెస్, ఎఫ్ కాలంలో మనం అడ్వాన్సెస్ పైన ఏదైనా టాక్స్ పే చేసి ఉంటే అటువంటివి ఆటో పాపులేట్ అవుతాయి. జీ కాలంలో రివర్స్ చార్జెస్, మనము అన్‌రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసి దానికి అపోజిట్‌గా మనం రివర్స్ చార్జెస్ పే చేసి ఉంటే అలాంటివి మనకి జీ కాలంలో ఆటో పాపులేట్ అవుతాయి. నెక్స్ట్ ఏ టు జీ ఈ టేబుల్స్‌లో ఉండే డీటెయిల్స్ మొత్తం ఇక్కడ టోటల్, సబ్ టోటల్ అనేది హెచ్ కాలంలో ఉంటది మనకి. ఈ ఐ కాలంలో క్రెడిట్ నోట్లు, మనము
జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేసిన క్రెడిట్ నోట్స్ అనేవి ఇక్కడ ఆటో పాపులేట్ అయి ఉంటాయి. జే కాలంలో డెబిట్ నోట్స్, కే కాలంలో అమెండ్మెంట్స్. మనము జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు డేటాలో ఏదైనా అమెండ్మెంట్ చేసుంటే అటువంటివి మనకి కే కాలంలో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే కే కాలంలో సప్లైస్ ట్యాక్స్ డిక్లైర్డ్ త్రూ అమెండ్మెంట్స్ ద్వారా మనం ఇంక్రీజ్ చేసి చూపించుంటే వాల్యూస్ కే కాలంలో కనపడతాయి. ఎల్ కాలంలో సప్లైస్ ట్యాక్స్ డిక్లైర్డ్ త్రూ అమెండ్మెంట్స్ మైనస్, అంటే మనము వాల్యూస్ ఏదైనా మైనస్ చేస్తూ అమెండ్మెంట్ చేసుంటే అటువంటి డీటెయిల్స్ ఎల్ కాలంలో కనపడతాయి. టోటల్ వాల్యూస్ వచ్చి ఎం కాలంలో వస్తాయి. సబ్ టోటల్ ఐ టు ఎల్ కాలంకి సంబంధించిన సబ్ టోటల్ ఎం కాలంలో ఉంటుంది. ఎన్ కాలంలో టోటల్ వాల్యూస్ ఆటో పాపులేట్ అవుతాయి. సో అమెండ్మెంట్స్ అంటే ఏంటంటే మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్స్లో ఏదైనా కరెక్షన్ చేసి ఫైల్ చేసి ఉంటే అటువంటి వాల్యూస్ ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి. ఇక్కడ మనం తీసుకున్న ఫైల్స్లో ఓన్లీ B2C, B2B, SEZ మాత్రమే ఉంది. వీళ్ళకి ఎటువంటి అమెండ్మెంట్స్ క్రెడిట్ నోట్లు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022-23 ఇయర్కి సంబంధించి ఏదైనా సేల్స్ బిల్స్ వాల్యూస్ యాడ్ చేయడం మర్చిపోయి ఉన్నా, ఇన్వాయిస్ వాల్యూస్ రాంగ్గా వేసున్నా కూడా ఆ వాల్యూస్ ఇక్కడ కరెక్షన్ చేసుకొని వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు B2B సేల్స్ 20,42,046 రూపీస్ ఉంది. కానీ నా బుక్ ఆఫ్ అకౌంట్స్లో B2B సేల్స్ వచ్చి టోటల్ 21 lakh ఉందనుకుందాం. అప్పుడు మనం ఈ 20 lakhs ఈ వాల్యూ అనేది డిలీట్ చేసేసి ఇక్కడ 21 lakh వాల్యూ అనేది వేసుకోవచ్చు. మనం ట్యాక్సబుల్ వాల్యూ అనేది చేంజ్ చేసినప్పుడు, ఇంక్రీజ్ చేసి వేసినప్పుడు ఇక్కడ మన సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ కూడా మనం చేంజెస్ చేసి వేయాలి. ఈ వాల్యూస్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. B2C కావచ్చు, B2B కావచ్చు, డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు, ఈ వాల్యూలో ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు మీరు కరెక్షన్ చేసుకొని కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీ బుక్ ఆఫ్ అకౌంట్స్తో ఉండే టర్న్ ఓవర్ ఇక్కడ ఉండే టర్న్ ఓవర్తో చెక్ చేసుకోండి. మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అన్నప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగిందో రీకన్సిల్ చేసుకొని ఎంత వాల్యూ మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఇప్పుడు 21 lakh ఉందన్నాము, ఇక్కడ 20 lakh ఉంది, మిగిలిన అమౌంట్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ వాల్యూ అనేది వేసుకొని కరెక్షన్ చేసుకొని మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం మర్చిపోకూడదు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఈ 5th కాలంలో మనకి నిల్ రేటెడ్ సప్లైస్ ఉంటాయి అని చెప్పాము, ఇక్కడ క్లిక్ చేసుకోండి. అవుట్వర్డ్ సప్లైస్ అంటే మన సేల్స్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో సో మనకి నిల్ రేటెడ్ సప్లై కావచ్చు, ఎగ్జిమ్టెడ్ సప్లై, నాన్ జిఎస్టీ సప్లైస్, జీరో రేటెడ్ సప్లైస్, ఇలాంటివన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే టేబుల్ నెంబర్ 4లో ట్యాక్సబుల్ సప్లైస్ మనం ట్యాక్స్ పే చేసినట్టు, ఇక్కడ టేబుల్ నెంబర్ 5లో నిల్ రేటెడ్ సప్లైస్ డిస్ప్లే అవుతాయి మనకి. మనం ఇవి కూడా జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం నిల్ రేటెడ్, ఎగ్జిమ్టెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ అన్ని వేసుకొని ఉంటే ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి. ఈ క్లయింట్కి ఈ సప్లైస్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మొత్తం జీరోస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి ఏ కాలంలో వచ్చి జీరో రేటెడ్ సప్లై వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. మీరు గూడ్స్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా, SEZ యూనిట్స్కి గూడ్స్ సేల్ చేస్తున్నా కూడా వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్తో సేల్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ మీకు ఆటో పాపులేట్ అవుతాయి. సో డి కాలంలో ఎగ్జిమ్టెడ్ సేల్స్, ఈ కాలంలో నిల్ రేటెడ్, ఎఫ్ కాలంలో నాన్ జిఎస్టీ సప్లైస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఎగ్జిమ్టెడ్, నిల్ రేటెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ వేయలేదు, మిస్ చేసేసారు అంటే ఇప్పుడు మీరు మాన్యువల్గా ఇక్కడ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మాన్యువల్గా ఇక్కడ వేసుకున్నారంటే మీ టర్న్ ఓవర్ టాలీ అవుతుంది. మాన్యువల్గా వేసుకొని ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకూడదు. మీరు ఏ చేంజెస్ చేసినా సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఓకేనా? సో మీరు దీనికి సంబంధించిన ఇన్వాయిసుల్లో ఈ నిల్ రేటెడ్, ఎగ్జిమ్టెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ ఇన్వాయిసుల్లో మీరు క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు ఇష్యూ చేసిన, ఇన్వాయిసెస్ అమెండ్మెంట్ చేసిన వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటో పాపులేట్ అయి ఉంటాయి. ఇక్కడ మన టర్న్ ఓవర్ అనేది ఇక్కడ మనకి 5th కాలంలో మొత్తం నిల్ ఉంది కాబట్టి ఇది మన టోటల్ టర్న్ ఓవర్. ఇప్పుడు మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో టర్న్ ఓవర్ టోటల్ ఇంత ఉందేమో చూసుకోవాలి. ఇప్పుడు నా బుక్ ఆఫ్ అకౌంట్స్లో టర్న్ ఓవర్ ఇంతే ఉంది, సో నాకు మ్యాచ్ అయ్యింది. సో ఈ 4 and 5 టేబుల్స్లో ఉండే అమౌంట్ రెండు కలిపితే మన టర్న్ ఓవర్ అని చెప్పాము.
ఇప్పుడు 5th టేబుల్‌లో 0 ఉంది కాబట్టి ఇక్కడ ఉండేదే మీ టర్నోవర్ అన్నమాట. ఇప్పుడు మనము టర్నోవర్ గురించి ఈ 4 అండ్ 5 టేబుల్స్ చెప్పుకున్నామా. మేడం ఫర్ ఎగ్జాంపుల్ నా టర్నోవర్ అనేది టాలీ అవ్వలేదు. మనము మన టర్నోవర్ అనేది ఎలా డిక్లేర్ చేసుకుంటామని చెప్పాము. మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉండే వాల్యూస్, మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉండే టర్నోవర్‌తో జీఎస్టీఆర్ 9లో ఆటో పాపులేట్ అయిన టర్నోవర్ మ్యాచ్ అవ్వాలి అని చెప్పాము. సో, అలా మ్యాచ్ అయితే మనము రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. చెక్ చేసే పని లేదని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనకి డిఫరెన్సెస్ వస్తాయి అన్నప్పుడు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. మన టర్నోవర్ మనం ఎలా డిక్లేర్ చేస్తాము అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఎస్టీఆర్ 9లో టేబుల్ నెంబర్ 4లో ఉండే వాల్యూ, టేబుల్ నెంబర్ 5లో ఉండే వాల్యూ, టేబుల్ నెంబర్ 10 అండ్ 11లో ఉండే ఈ అన్ని వాల్యూస్ కలిపితే మన టోటల్ టర్నోవర్‌గా డిక్లేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మన కేసులో నార్మల్‌గా అయితే మనకి టేబుల్ నెంబర్ 10 అండ్ 11లో ఎటువంటి వాల్యూస్ లేవు. 5లో కూడా లేదు. కాబట్టి ఇది మన టోటల్ టర్నోవర్. ఏ టేబుల్ నెంబర్ 10 అండ్ 11, 12 అండ్ 13 అనేది మనం దీన్ని వాడుకుంటాము అంటే particulars of the transactions for the financial year declared in returns of the next financial year tell the specified period అన్నారు. 2022-23కి సంబంధించిన సేల్స్ వాల్యూ ఏదైనా 2023-24 ఫినాన్షియల్ ఇయర్‌లో అమెండ్‌మెంట్ చేసి వేసుంటే అటువంటి వాల్యూస్ ఇక్కడ ఎంట్రీ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మన ఈ 10 అండ్ 11 టేబుల్స్‌లో డేటా ఎలా వేసుకోవాలో చూద్దాం. సో, మీకు 2022-23 ఇయర్‌కి సంబంధించి మీరు ఎటువంటి టర్నోవర్ అమెండ్‌మెంట్స్ చేయలేదు అన్నప్పుడు 4 అండ్ 5 టేబుల్లే టర్నోవర్‌గా డిక్లేర్ చేసుకోవాలి. మీరు అమెండ్‌మెంట్స్ చేశారు అని చెప్పినప్పుడు ఈ 10 అండ్ 11 అండ్ 12 టేబుల్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎలాగుంటాయి అని. సపోజ్ మన ఫినాన్షియల్ ఇయర్ 2022-23 ఇయర్‌లో బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం నా టోటల్ టర్నోవర్ 80 lakhs ఉంది 80 lakhs ఉంది నాకు. నేను జీఎస్టీఆర్ 1లో 78 lakhs మాత్రమే చూపించాను. సో, జీఎస్టీఆర్ 1లో మనం 78 lakhs చూపించుంటే అది 3Bలోకి అలాగే వస్తది. 9లో కూడా ఆటో పాపులేట్ అయి ఉంటది. సో, మన బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం 80 lakhs ఉంది. మనం టర్నోవర్ తక్కువ చూపించాము ఇప్పుడు. జీఎస్టీఆర్ 1లో తక్కువ చూపించాం. లెస్ అమౌంట్ చూపించాము. ఇప్పుడు మన బుక్ ఆఫ్ అకౌంట్స్‌కి ప్లస్ జీఎస్టీఆర్ 1కి టర్నోవర్ ఎంత 2 lakhs మనకి డిఫరెన్స్ వస్తుంది. మనం 2022-23 ఇయర్‌కి సంబంధించి 2 lakh రూపీస్ అనేది తక్కువ టర్నోవర్ చూపించాము. ఈ 2 lakhsని నేను 2023-24 ఫినాన్షియల్ ఇయర్‌లో బిఫోర్ నవంబర్ మంత్ నేను జీఎస్టీఆర్ 1లో అమెండ్‌మెంట్ చేసి ఈ 2 lakh రూపీస్ చూపించుకున్నాను. అలాంటప్పుడు మనము ఈ 2 lakh రూపీస్‌ని టేబుల్ నెంబర్ 10లో వేసుకోవాలి. సో, ఇప్పుడు మన పోర్టల్ ఓపెన్ చేసామంటే టేబుల్ నెంబర్ 10 ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ టేబుల్ నెంబర్ 10లో సప్లైస్ టాక్స్ డిక్లైర్డ్ త్రూ అమెండ్‌మెంట్స్ ఇక్కడ మీరు ఎంత వేసుకోవాలి 2 lakh రూపీస్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు చూడండి మీ టర్నోవర్ టాలీ అయిపోతుంది. మీ బుక్ ఆఫ్ అకౌంట్స్‌కి ఇక్కడ టర్నోవర్ టాలీ అయిపోతుంది. ఓకేనా? టేబుల్ నెంబర్ 11 ఎలా చూపించి ఎప్పుడు మనం యూజ్ చేసుకుంటామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మై బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం టోటల్ టర్నోవర్ 80 lakhs ఉంది. జీఎస్టీఆర్ 1లో నేను ఎక్కువ టర్నోవర్ చూపించేశాను. మోర్ దెన్ టర్నోవర్ నా బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉండే టర్నోవర్ కంటే ఎక్కువ వేసేసాను. 82 lakhs చూపించేశాను అంటే 2 lakhs ఎక్స్ట్రా వేసేసాను. నేను 2 lakhs ఎక్కువ చూపించాను. ఈ అమౌంట్ ఏం చేశానంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్‌లో బిఫోర్ నవంబర్ ఎండింగు నేను అమెండ్‌మెంట్ చేసి జీఎస్టీఆర్ 1లో అమెండ్‌మెంట్ చేసి ఈ 2 lakhs రూపీస్ చూపించుకున్నా. అలాంటప్పుడు మీరు ఎక్స్ట్రా వేసిన ఈ 2 lakh రూపీస్ టేబుల్ నెంబర్ 11లో వేసుకోవాలి. లేదు మేడం మాకు ఇటువంటి అమెండ్‌మెంట్స్ ఏమీ జరగలేదు అన్నప్పుడు మేము 2022-23 ఇయర్‌లో 2 lakhs ఎక్స్ట్రా చూపించాము. కానీ మేము ఎటువంటి అమెండ్‌మెంట్ చేయలేదు అన్నప్పుడు మీరు టేబుల్ నెంబర్ 4లో కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అమెండ్‌మెంట్స్ చేశాం మేడం నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు టేబుల్ నెంబర్ 11లో ఈ వాల్యూ వేసుకోవాలి. టేబుల్ నెంబర్ 11 అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కంటే జీఎస్టీఆర్ 1లో ఎక్కువ టర్నోవర్ చూపించుకున్నప్పుడు టేబుల్ నెంబర్ 11లో ఆ వాల్యూ వేసుకుంటాం. ఓన్లీ ఏ కేసెస్‌లో యూజ్ చేస్తామో అది తెలుసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు నేను టేబుల్ నెంబర్ 11లో ఎంత వాల్యూ వేయాలి? టేబుల్ నెంబర్ 11లో 2 లాక్స్ వేయాలి. మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కంటే కూడా జీఎస్టీఆర్ 1లో తక్కువ టర్నోవర్ చూపించుకొని ఆ టర్నోవర్ అమౌంట్ 2023-24 ఇయర్‌లో బిఫోర్ నవంబర్ మంత్ మీరు అమెండ్మెంట్స్ చేసుకొని ఉంటే ఆ అమౌంట్‌ని టేబుల్ నెంబర్ 10లో వేసుకుంటారు. మీ బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఉండే టర్నోవర్ కంటే కూడా జీఎస్టీఆర్ 1లో ఎక్కువ టర్నోవర్ చూపించుకొని ఉండి ఆ టర్నోవర్ అమౌంట్ 2023-24 బిఫోర్ నవంబర్ లోపల మీరు అమెండ్మెంట్ చేసుకొని ఉంటే ఆ అమౌంట్ టేబుల్ నెంబర్ 11లో వేసుకుంటారు. లేకపోతే వేసుకునే పని ఉండదు. మనం టేబుల్ నెంబర్ 10 అండ్ 11 ఎప్పుడు యూజ్ చేస్తామో మీకు అర్థమైంది. టేబుల్ నెంబర్ 12లో రివర్సల్ ఐటీసీ డీటెయిల్స్ అనేది మనం వేసుకోవాలి. టేబుల్ నెంబర్ 13లో ఐటీసీ అవైల్డ్ ఫర్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. సో ఇవన్నీ మీరు మాన్యువల్‌గా వేసుకొని సేవ్ చేసుకోవాలి. మీకు ఈ డీటెయిల్స్ లేవు అన్నప్పుడు మీరు వేయనవసరం లేదు. మేడం మాకు టర్నోవర్ కరెక్ట్‌గా టాలీ అయిపోయింది. మేము ఎటువంటి అమెండ్మెంట్స్ చేయలేదు అన్నప్పుడు మీరు ఈ టేబుల్ ఈ 10 అండ్ 11, 12, 13 మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఐటీసీ డీటెయిల్స్‌కి వస్తాము. టేబుల్ నెంబర్ 6, 7, 8లో మనకి ఐటీసీ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అవుతాయి. టేబుల్ నెంబర్ 7లో మనకి రివర్సల్ ఐటీసీ ఉంటది ఎప్పుడు కూడా. ఇప్పుడు టేబుల్ నెంబర్ 6 చూద్దాము. సో ఈ టేబుల్ నెంబర్ 6లో మనకి ఏ కాలంలో టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ త్రూ ఫార్మ్ జీఎస్టీఆర్ 3B. జీఎస్టీఆర్ 3Bలో మనకి ఎంత ఐటీసీ వచ్చిందో ఇక్కడ మనకి ఆటో పాపులేట్ అవుతుంది. దీన్ని మనం ఎడిట్ చేయలేము. మనం ఎంత క్లెయిమ్ చేసుకున్నామో ఆ అమౌంట్ మనం బి కాలంలో వెయ్యాలి. నేను ఈ ఇయర్‌లో ఇక్కడ నాకు జీఎస్టీఆర్ 3Bలో ఎంత ఐటీసీ వచ్చిందో సేమ్ అంతే ఐటీసీ నేను క్లెయిమ్ చేసుకున్నాను. సో నేను సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ చూడండి బి కాలంలో సేమ్ అమౌంట్ ఇక్కడ మాన్యువల్‌గా వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత క్లెయిమ్ చేసుకుంటే అంత అమౌంట్ ఇక్కడ వేయాలి. నేను సేమ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి సేమ్ అమౌంట్ వేసుకున్నా. ఈ 13,88,468 కూడా నాకు ఇన్పుట్స్ నుంచి వచ్చిన ఐటీసీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్‌లో మీరు క్యాపిటల్ గూడ్స్ ఐటీసీ క్లెయిమ్ చేసున్నా, ఇన్పుట్ సర్వీస్ ఐటీసీ క్లెయిమ్ చేసున్నా కూడా ఇక్కడ ఈ వాల్యూను బైఫర్గెట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో నేను ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే క్లెయిమ్ చేసుకున్నాను. నాకు క్యాపిటల్ గూడ్స్ ఐటీసీ, ఇన్పుట్ సర్వీస్ ఐటీసీ లేదు కాబట్టి సేమ్ వాల్యూ ఇక్కడ టైప్ చేసుకున్నా. మనం 6Bలో ఏ వాల్యూ అయితే వేస్తామో అది మనకి టేబుల్ నెంబర్ 8లో ఆటో పాపులేట్ అవుతుంది. టేబుల్ నెంబర్ 8 అనేది చూడండి బి కాలంలో 6B కాలంలో మనం ఏ వాల్యూ అయితే వేస్తామో అది ఇక్కడ మనకి ఆటో పాపులేట్ అవుతది. ఇక్కడ 8th బాక్స్‌లో ఏ కాలంలో మనకి జీఎస్టీఆర్ 2A ఐటీసీ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఇక్కడ చూసారా మనకి జీఎస్టీఆర్ 2Aకి 2Bకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ అనేది డి కాలంలో మనకు వచ్చేసింది చూడండి. జీఎస్టీఆర్ 2A ఐటీసీకి 2B ఐటీసీకి మనకి డిఫరెన్స్ ఏదైనా ఉంటే అది మనకి డి కాలంలో ఆటో పాపులేట్ అవుతుంది చూడండి. సో మనకి ఏ కాలంలో జీఎస్టీఆర్ 2A నుంచి వచ్చిన ఐటీసీ ఆటో పాపులేట్ అవుతుంది. దీన్ని ఎడిట్ చేయలేము. మనం 6B కాలంలో వేసిన ఐటీసీ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఆటో పాపులేట్ అవుతుంది. ఇది మన 3Bకి సంబంధించింది. సో ఇది కూడా మనం ఎడిట్ చేయలేము ఇప్పుడు. సో మనకైతే ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి ఈ వాల్యూస్ అనేది ఆటో పాపులేట్ అవుతాయి. ఇక్కడ ఈ కాలంలో ఐటీసీ అవైలబుల్ బట్ నాట్ అవైల్డ్. సో మీకు 2022-23 ఇయర్‌కి సంబంధించి ఐటీసీ అనేది 1 లాక్ ఉంది. దాంట్లో మీరు 80,000 మాత్రమే క్లెయిమ్ చేసుకున్నారు. 20,000 క్లెయిమ్ చేయలేదు. మీరు ఎంతైతే ఐటీసీ క్లెయిమ్ చేయలేదో ఆ వాల్యూ అనేది ఈ కాలంలో వేయాలి. ఇనెలిజిబుల్ ఐటీసీ ఉంటే ఎఫ్ కాలంలో వేయాలి. మిగతా అన్నీ కూడా మనకి ఎస్సీజెడ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించినటివి. సో ఇలా మనకి ఈ బాక్స్‌లో మనం ఏం యూజ్ చేసుకుంటామని మీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు సేవ్ చేసుకోండి. 6th, 8th కంప్లీట్ అయింది మనకి. 7th కాలం చూసామంటే రివర్సల్ ఐటీసీ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన రూల్స్ ప్రకారం ఐటీసీ ఏదైనా రివర్స్ చేసి ఉంటే పర్టిక్యులర్ మంత్‌కు సంబంధించి ఆ రివర్సల్ ఐటీసీ డీటెయిల్స్ అనేది ఇక్కడ వేసుకోవాలి మీరు. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 9 టేబుల్ నెంబర్ 9లో ఇక్కడ 9 క్లిక్ చేశారంటే టేబుల్ నెంబర్ 9లో మనము ఈ ఫినాన్షియల్ 22-23 ఫినాన్షియల్ ఇయర్‌లో మన టోటల్ ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది, క్యాష్ ద్వారా ఎంత పే చేసాము, ఐటీసీ ద్వారా ఎంత పే చేసామో ఆటో పాపులేట్ అయి ఉంటది. ఈ ట్యాక్స్ పేయబుల్ డీటెయిల్స్‌లో మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపించినప్పుడు మీరు దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు.
బట్ పెయిడ్ త్రూ క్యాష్ ఐటీసీ డీటెయిల్స్ మీరు చేంజెస్ చేసుకోలేరు. సో సేవ్ చేసుకోవాలి మీరు బాక్స్ అనేది. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 9 అయిపోయిన తర్వాత 10 అండ్ 11, 12, 13 ఎందుకు యూజ్ చేస్తామో చూసాం మనం ఇప్పుడే. టేబుల్ నెంబర్ 14 14లో డిఫరెన్షియల్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిక్లరేషన్ టేబుల్ నెంబర్ 10 అండ్ 11. డిఫరెన్షియల్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిక్లరేషన్ ఇన్ టేబుల్ నెంబర్ 10 అండ్ 11. టేబుల్ నెంబర్ 10లో మన బుక్ ఆఫ్ అకౌంట్స్కి మన టర్నోవర్కి టాలీ అవ్వనప్పుడు మనం అమెండ్మెంట్ చేసిన టర్నోవర్ వాల్యూ వేసుకుంటామని చెప్పాము. ఆ టర్నోవర్ వాల్యూ అనేది మీరు ఏదైనా వేసి ఉంటే డిక్లేర్ చేసి ఉంటే టేబుల్ నెంబర్ 10 అండ్ 11లో దానికి సంబంధించిన అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత వచ్చింది, పెయిడ్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు వేసుకొని సేవ్ చేసుకోవాలి. సో మీరు టేబుల్ నెంబర్ 10 అండ్ 11లో ఏదైనా వాల్యూ వేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన ట్యాక్స్ డీటెయిల్స్ 14తో డిక్లేర్ చేస్తారు, లేకపోతే వేయనవసరం లేదు. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 15 అనేది మనకి ఆటో పాపులేట్ అవుతుంది. మీరు జిఎస్టీ పోర్టల్లో ఏదైనా డిమాండ్స్ రైజ్ చేసినా, రీఫండ్ అప్లికేషన్ పెట్టుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు ఆటో పాపులేట్ అవుతాయి. ఇక్కడ మనకి ఎటువంటి డీటెయిల్స్ లేవు కాబట్టి అన్ని నిల్లు కనబడుతున్నాయి. మీరు టోటల్ రీఫండ్ ఎంత క్లెయిమ్ చేసుకున్నారు, రీఫండ్ ఎంత అమౌంట్కి శాంక్షన్ అయింది, ఎంత రీఫండ్ అమౌంట్ రిజెక్ట్ అయ్యింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, టోటల్ డిమాండ్స్ ఎన్ని రైజ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఆటో పాపులేట్ అవుతాయి. మీరు ఉంటే మీకు ఉంటే, లేకపోతే లేదు. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 16లో సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ డిమాండ్ సప్లై ఫై జాబ్ వర్కర్ అండ్ గూడ్స్ సెంట్ టు అప్రూవల్ బేసిస్. ఏ కాలంలో కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్ నుంచి పర్చేస్ చేసిన డీటెయిల్స్ వేయాలి. బి కాలంలో మీరు జాబ్ వర్క్కి ఎవరికైనా గూడ్స్ ఇచ్చుంటారు, వాళ్ళు మీకు తిరిగి ఆ గూడ్స్ మీకు రిటర్న్ రాలేదు ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో అన్నప్పుడు ఆ ట్యాక్సిబుల్ వాల్యూ దానికి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ వేసుకోవాలి. అప్రూవల్ బేసిస్ పైన మీరు గూడ్స్ ఎవరికైనా పంపించుంటారు, అవి మీకు తిరిగి రిటర్న్ రాలేదు అన్నప్పుడు సి కాలంలో ఆ వాల్యూస్ చూపించుకోవాలి. మీకు ఇటువంటి వాల్యూస్ లేవు అన్నప్పుడు వేయనవసరం లేదు. నెక్స్ట్ 17th కాలం కంపల్సరీ HSNY సమరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. మీరు GSTR 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడే మీరు HSN సమరీ అనేది ఎవ్రీ మంత్ వేసుకొని ఉంటే ఇది కూడా మనకి ఆటో పాపులేట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు HSN సమరీ అనేది వేయలేదు కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లేదు. చూడండి, మనకి HSN సమరీ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు మనం HSN సమరీ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మన టోటల్ టర్నోవర్ ఇక్కడ ఇచ్చుంటాం కదా, టోటల్ టర్నోవర్ ఇక్కడ మొత్తం వాల్యూస్ ఇచ్చాము. ఈ HSNలో మనము ఐటమ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. ఏ ఐటమ్ మనము ఈ ఇయర్లో మనం టోటల్ మన కంపెనీలో ఎన్ని ఐటమ్స్ ఎన్ని సర్వీసెస్ సేల్ చేసాము, క్వాంటిటీ ఎంత, అమౌంట్ వైజ్ వేసుకోవాలి. వేసుకొని రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ HSNY సమరీ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ అన్నారు 18th. మీరు ఈ 18th బాక్స్ ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, పర్చేజ్కి సంబంధించిన HSN కోడ్స్ అడిగారు. ఈ 19th కాలంలో లేట్ ఫీ పేయబుల్ అండ్ పెయిడ్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. సో మనము ఈ బాక్సెస్ అన్ని చెక్ చేసుకొని ప్రివ్యూ డ్రాఫ్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి లేట్ ఫీ కాలం అనేది ఆటో పాపులేట్ అవుతుంది డ్యూ డేట్ అయిపోయిన తర్వాత. సో మనం ఇక్కడ GSTR 9 బటన్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ లేట్ ఫీ బటన్ యాక్టివేట్ అవుతుంది. మీరు లేట్గా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఎంత లేట్ ఫీ పే చేయాలో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మీరు టర్నోవర్ అమౌంట్ ఇక్కడ టేబుల్ నెంబర్ 4లో ఏదైనా సేల్స్ వాల్యూ ఇంక్రీజ్ చేసినా మీకు లేట్ ఫీ అమౌంట్ ఉన్నా కూడా మీరు అది ఐటీసీ ద్వారా క్లెయిమ్ చేయలేరు, క్యాష్ ద్వారా పే చేసుకోవాలి. కంప్యూట్ లయబిలిటీస్ క్లిక్ చేసుకున్న తర్వాత DRC 0 ఫామ్ ఉంటుంది. DRC 0 ఫామ్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు ఎవ్రీ బాక్స్ ముఖ్యంగా మీ టర్నోవర్ ఐటీసీ చెక్ చేసుకొని మీ బుక్ ఆఫ్ అకౌంట్స్తో GSTR 9లో ఉన్నటువంటి టర్నోవర్ ఐటీసీ మ్యాచ్ అయిందంటే హ్యాపీగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. మ్యాచ్ అవ్వలేదంటే ఎక్కడ మిస్టేక్స్ చేసామో రీకన్సిల్ చేసుకొని మనం రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఎవ్రీ బాక్స్ క్లిక్ చేసి సేవ్ చేసుకొని మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. GSTR 9 యాన్యువల్ రిటర్న్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో నేను గైడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎక్కువ టర్నోవర్ ఉండే వాళ్ళైతే మీకు తెలియదు అనుకున్నప్పుడు ఆడిటర్ దగ్గర ఫైల్ చేసుకోండి. తక్కువ టర్నోవర్ ఉండే వాళ్ళు మాకు అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి అంటే మీరే రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.